బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎందుకు నీళ్ల ట్యాంకర్లు ఉండేవి, ఎందుకు వీధి నల్లాలు ఉండేటివి, ఎందుకు ఆడబిడ్డలు నీళ్లు మోసేవాళ్ళు? నెంబర్ 1. నెంబర్ 2, తాగునీళ్ల కోసం ఉన్నటువంటి సమస్యను కూడా మేము ప్రయారిటీగా తీసుకొని అత్యంత ప్రాధాన్యత తీసుకొని అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి పథకాన్ని రూపకల్పన చేశాం. బీఆర్ఎస్ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో వాళ్ళు నిర్మించినటువంటి ట్యాంకులండి, తెలుగుదేశం గాని కాంగ్రెస్ గాని చేసినటువంటి నిర్మాణం చేసిన ట్యాంకుల సంఖ్య 17,500 గ్రామాలలో ఉండే ట్యాంకు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ అంటే మనం OHSR అంట. 10 ఏళ్లలో మేము నిర్మించినటువంటి ట్యాంకులు సుమారు 18,000, 19,000. అంటే వాళ్ళ 58 ఏళ్ల పరిపాలనకు మించి మేము కట్టినాం. సర్ఫేస్ వాటర్ కాదు, అన్ని కారం నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు, ఆ నీళ్లు సప్లై చేసి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ పీడకే కదా నల్లగొండలో 150,000 మంది అడుగులు వంగిపోయినాయి ఫ్లోరైడ్ పీడతో. మీకు సింపుల్ అండి, బీఆర్ఎస్ లేకముందు నల్లగొండ ఫ్లోరైడ్ విషయంతో నిండకపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అండి, మేం కాదు, జలసాధన మంత్రాలయం ఉంది కదా నల్లగొండ, ఇది నౌ ఫ్లోరైడ్